ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారట్లేదని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనం బాటలో భాగంగా మెదక్ జిల్లా రెడ్డిపల్లిలో పర్యటించిన కవిత RRR కాళేశ్వరం 18వ ప్యాకేజ్ హైటెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు. నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. RRR ప్రాజెక్టులో పెద్దల భూములను కాపాడేందుకు అలైన్మెంట్ ను ఇష్టారీతిన మార్చుతున్నారని విమర్శించారు. అంతకుముందు నర్సాపూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలల దినోత్సవంలో పాల్గొన్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినందుకే తనను పార్టీలో నుంచి బయటకు పంపించారని కవిత వ్యాఖ్యానించారు. అయితే ఇదే రెడ్డిపల్లి నుండి మరి RRR రోడ్ పోతుంది, అట్లనే రైల్వే లైన్ పోతుంది, అట్లనే హై టెన్షన్ వైర్లు ఈ మొత్తం సిస్టమ్ కి సపోర్ట్ చేసేటి కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నది. ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రోడ్ ఇస్తాం, కానీ మాకేదైతే ఇవాళ మార్కెట్ లో ధర పలుకుతుందో కనీసం దానికి దగ్గరగా అన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయబద్దమైన కోరిక వాళ్ళు కోరుతా ఉన్నారు. అదేవిధంగా కొంతమందికి ఇండ్లు పోతున్నాయి, కొంతమందికి ఇదివరకు ఇదే జిల్లాలో మల్లన్న సాగర్ లో వేమ్లఘాట్ లో భూములు పోయినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు పాపం నర్సాపూర్ లో కొనుక్కున్నారు, మళ్ళీ అదే భూమి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు నేను కోరుతా ఉన్నాను, మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెడ్డిపల్లి గ్రామంలో మంచి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.